ఆధాఫుల్లోకి మీ అందరికీ హార్దిక స్వాగతం. నేహా మరియు నా నమస్కారాలు స్వీకరించండి. వావ్ మానవ్, ఇంత పెద్ద డైలాగ్ ఒకేసారి. దీన్ని గుర్తు చేసుకునే ప్రయత్నంలో 2 కిలోల బరువు తగ్గుంటావు కదా. ఆమా, నీలాగా నేను బట్టి పట్టే చిలకనేం కాదు కదా, అర్థం చేసుకుని గుర్తుంచుకోవడంలో టైం పడుతుంది. నేనేం బట్టి పట్టే చిలుకుని కాదు, నేను క్లాస్ లో ఫస్ట్ వచ్చేదాన్ని. మేమన్నా కాపీలు పెట్టి పాస్ అయ్యామా ఏంటి? మాకు కూడా చాలా మంచి మార్కులే వచ్చావండి ఎగ్జామ్లో. ఎగ్జామ్స్ అంటే గుర్తొచ్చింది, బద్లీపూర్ లో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి అక్కడేం జరుగుతోందో చూద్దాం. ఎగ్జామ్స్ కదా, చూద్దాం మరి ఏం జరుగుతుందో. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకుని. నాన్న కొంచెం వాల్యూమ్ తగ్గించండి, నేను చదువుకుంటున్నాను. H2 ఇప్పుడు. నాన్న సౌండ్. అరే వార్తలు చూడండి, నన్ను సౌండ్ అన్న తగ్గించండి పోనీ. పరిధి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మీ వార్తలు విన్నివ్వు. టీవీ సౌండ్ పెంచు. మమ్మీ నువ్వు కూడా. నువ్వు చదువుకోవాలంటే వేరే గదిలో కూర్చొని చదువుకో, నాన్నని విసిగించుకో. కార్బన్, CH2. ఏంటో చదువుకుంటున్నాను, కనిపించట్లేదా? ఆపమన్నా దీన్ని. నన్ను ఎవరు చదువుకునేది ఇక్కడ. అత్తా, తర్వాత చేసుకో, చదువుకుంటున్నా నేను. అరే నీకు ఇక్కడే దొరికింది చదువుకోవడానికి, ఇంకెక్కడికైనా వెళ్ళి చదువుకో, మమ్మల్ని పని చేసుకొని. పరిధి ఇటు ఇటు ఇల్లేరా. ఇలా రా. ఈ పుస్తకాలు పట్టుకో. తన ఫోటోలో తీయాలి. బట్టలు బానే ఉన్నాయి కదా. నేను చెప్పాను, నేను ఎప్పుడే పెళ్లి చేసుకుని చదువుకొని. నన్ను చదువు సంజలు పక్కన పెట్టు, తెలిసిందా? నోరు మూసుకుని ఫోటో తీయించుకో. అరే రేపు మనం మగపిల్ల వారికి ఫోటోలు పంపించాలి. ఏంటి ఎప్పుడు చదువు చదువు అంటావు? ఏమన్నా మెడల్ సంపాదించాలా ఏమిటి? రోజంతా ఎంత చదివినా అత్యవసర మార్కులే నీకు. నువ్వు నీ సమయం మా డబ్బు వృధా చేస్తున్నావు అంతే. అమ్మా, ఈసారి నేను చాలా బాగా చదువుకున్నానమ్మా. ఈసారి నిజంగా నాకు మంచి మార్కులు వస్తాయి. ప్లీజ్ నాన్న. చూడండి అంకల్, మీకు తెలుసు నేను ఎంత దూరం నుంచి వచ్చాను. ఫోటో తీయించుకోవచ్చు కదా, ఇవాళ కాకపోతే రేపు ఎలాగో పనికొస్తుంది కదా. చూసారా, అసలే ఆ మొహం అంతంత మాత్రం. ఏడ్చి మొహం పాడు చేసుకుంది. ఈ ఏడు మొహంతో ఫోటో తీయించుకుంటే ఎవరు ఇష్టపడరు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. నువ్వు ఇంకో రోజు రా, వీళ్ళ నాన్నగారు నీకు ఫోన్ చేస్తారు. ఏమంటారండి? నువ్వు వెళ్ళు, ఫోన్ చేసి పిలుస్తానులే మళ్ళీ నిన్ను. ఏంటి అంకల్, పొద్దున్నే టైం అంతా వేస్ట్ చేసేసారు. చూసావుగా, వాడిని పంపించేసాం. నాన్న ప్లీజ్, నేను చదువుకోవాలనుకుంటున్నాను, అర్థం చేసుకోండి. సరే, చదువుకోవాలనుకుంటున్నావు కదా, చదువు, బాగా చదువు. ఈసారి ఫస్ట్ క్లాస్ లో మార్కులు తెచ్చుకుని చూపించు, అప్పుడు నేను నీ పెళ్లి చేయను. కానీ ఒక్క మార్కు తక్కువ వచ్చినా సరే నోరు మూసుకుని పెళ్లి చేసుకో, తెలిసిందా? కోపం తెప్పించావుగా నాన్నకి. పట్టుకో పుస్తకాలు. ఏమండి? కెమిస్ట్రీ ఇది ఎప్పుడు కూడా నాకు ఎడం చేత్తో ఆడే ఆట లాంటిది. వావ్, అయితే నేను తెలివైన స్టూడెంట్ ఉన్నాను, నాకు తెలియనేలేదే. అరే వీళ్ళంతా నా నోట్స్లే చదివి నేర్చుకుంటున్నారు. ఓ, మరి అలాగైతే నాకు కూడా నీ నోట్స్ ఇవ్వగలవా? నేను నీకు హెల్ప్ చేస్తే బాగుండేది. ఏంటంటే ఆ టైంలో సిలబస్ వేరేగా ఉండేది, ఇప్పుడు వేరే. ప్రిన్స్, కిట్టిని అడిగి నా కోసం నోట్స్ తేవా? యాక్చువల్లీ నేను సెకండ్ టర్మ్ లో జాయిన్ అయ్యాను కదా, నాకు అసలు ఏమీ రాదు. తన్ని ఫ్రెండ్ కదా, ప్లీజ్ తీసుకురావా? తప్పకుండా తెస్తాను. అయితే వెళ్ళి తీసుకురా ఇప్పుడే. ప్లీజ్ ప్రిన్స్, నా కోసం ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్. తప్పకుండా తెస్తాను, ఇప్పుడే తెస్తాను. హలో సార్, హౌ ఆర్ యూ? అది కిట్టి, నువ్వు ఎగ్జామ్స్ కి ఎలా తయారవుతున్నావు? బాగా తయారవుతున్నాను. నీవెలా ఉడుకుతున్నాయి? ఉడుకుతుందా? పప్పులు. కిట్టి, నాకు నీ నోట్స్ కావాలి, కెమిస్ట్రీ నోట్స్. కానీ నువ్వేం చేసుకుంటావు? నువ్వు కాలేజ్ లో ఉన్నావుగా. అయినా నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా, నా కొన్ని ప్రాబ్లమ్స్ తో.
కిట్టి ప్లీజ్. ప్లీజ్. కరిష్మాకి నోట్స్ కావాలి. కరిష్మాకి కావాలా? ఓ వద్దు కిట్టి, వద్దు కిట్టి. కిట్టి ప్లీజ్. హాయ్. హలో. సో కరిష్మా నోట్స్ నీకు కావాలా? నువ్వు పని చేయొచ్చు కదా. నీ ఒత్తైన అందమైన జుట్టునెందుకు కడకూడదు? ఓ నా ఒత్తైన అందమైన జుట్ట, కాస్త చెప్పు ఈ సోడియం క్లోరైడ్ దేనికి పనికొస్తుందో? నీకు సమాధానం దొరికిందనుకో కాస్త వచ్చి నాకు కూడా చెప్పే. చాలా రోజుల నుంచి నేను వెతుకుతున్నాను. బీ ఇన్ యోర్ లిమిట్స్. నువ్వు నోట్స్ ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వద్దు. నాకేం పర్వాలేదు. మార్క్స్ అయితే నీకంటే నాకే ఎక్కువ వస్తాయి. నువ్వు తెలివైన దానివి కావచ్చు, కానీ నాకంటే ఎక్కువ కాదు. అది ఎలాగో తెలుస్తుందిలే. కరిష్మా పదాద్రాక్. कुकर बन गए, हाय रे हम कुकर बन गए, कुकर बन गए. ओ प्रेशर 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 कुकर बन गए. अरे टेस्ट के आगे टेस्ट बुक्स का एवरेस्ट, रुक न जाइयो यार, अरे सबको चाहिए बेस्ट. मार्क्स के पीछे भागते भागते कुकर बन गए, कुकर बन गए. बन गए यार, हाय रे हम कुकर बन गए, కుక్కర్ బన్ గయే. భగవంతుడా, ముందు వంట సంగతి చూడు. మీ నాన్నగారు బయటికి వెళ్ళాలట. చదువు సంగతి తర్వాత చూద్దు కానీ వంట పూర్తి కానీ. నవాజ్ బేటా, సల్మాన్ భాయ్ కొడుకు కంటే ఒక్క మార్క్ కూడా తక్కువ రాకూడదు, అర్థమైందా? పరువు పోతుంది నాది, పరువు కాపాడు, అర్థమైందా? लाइफ में टेंशन टाइट और अट्टे मार मार के, ये एग्जाम है या फाइट, थोड़ा गुड लक दिला दे. ओ गॉड, कुकर बन गए, कुकर बन गए. ओ प्रेशर 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 कुकर बन गए. ఏం ఎగ్జామ్స్ ఏంటో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదరక్ని ఫ్రెండ్స్ దూరం చేశాయి. ఆటను పాటలను వదిలిపెట్టి అందరూ ఫార్ములాలో మునిగిపోయారు. అయితే మరి నువ్వెందుకు ఇవ్వకూడదు ఎగ్జామ్? ఏంటి మేడం, మీకు తెలియదా? అదరక్ స్కూల్కి గీల్కి వెళ్ళాడు. ఎవరన్నా రావద్దని? వచ్చే స్కూల్కి. అరే మేడం, ఈ స్కూళ్ళు ఎగ్జామ్లు ఇవన్నీ పనికి రానివి. అసలు పరీక్ష అనేవి లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? సంవత్సరం అంతా కష్టపడి చదివిన తర్వాత దాని నుంచి ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఓన్లీ టైం పాస్ చేశారా అని. అదే కదా మేడం, అదే కదా. మీకు కావాల్సింది కేవలం ప్రూఫే, అంటే సాక్ష్యం. మీ వల్ల కావట్లేదు కానీ, లేదంటే బుర్ర ఓపెన్ చేసి చూసేవాళ్ళు పిల్లల బుర్రలో మెదడు ఉందా లేదా అని. పైగా మార్కుల సిస్టమ్ ఒకటి పెట్టారయ్యే. ఏంటంటే పిల్లలకు మంచి మార్కులు వస్తే వాళ్ళు పాస్ అవుతారు, రాకపోతే వాళ్ళు ఎందుకు పనికిరారు. అలా ఏమన్నా బాగుంటుందా? ఆ పిల్లలంతా చిలకల్లా బట్టి పట్టడంలో మునిగిపోయారు. అదేమన్నా జ్ఞానమా? తెలివితేటలైతే నీ బుర్ర నిండా కూడా నిండే ఉన్నాయి. స్కూల్కి వచ్చుంటే దాన్ని ఉపయోగించేవాడు కూడా. ఏమైంది? ఏదో శబ్దం వచ్చినట్లుందే. అరే, నోటీస్ బోర్డ్. ఈ నోటీస్ బోర్డ్ కింద ఎలా పడిపోయింది? శర్మ గారు చూడండి, ఈ బోర్డు కింద పడిపోయింది, తిరిగి తగిలించండి. సరే, థ్యాంక్ యూ. వీటిని నేను అంటించి పెళ్ళని ఓపెన్ ఎలా అయిపోయాయి? ఇందులో ఒక పేపర్ తక్కువ ఉంది. ఇందులో నుంచి కూడా ఒక పేపర్ తగ్గింది. రేపటి క్వశ్చన్ పేపర్ కావాలంటే ఇవాళ సాయంత్రం 7:30 కల్లా పాత కోడం దగ్గరికి రా. ఇప్పుడు చూడు కిట్టి, నీకంటే ఎక్కువ మార్కులు నాకే వస్తాయి. అదిగో రోషిని మేడం, రోషిని మేడం. అరే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?
రేపు ఎగ్జామ్ ఉంది కదా, వెళ్ళి చదువుకోండి. మేడం ఇప్పుడు చదివి ప్రయోజనమే లేదు. అంటే మేడం పేపర్స్ అవుట్ అయ్యాయి. పేపర్స్ లీక్ అయిపోయాయా? నీకేదో తెలుసు? ఈ మెసేజ్ చదవండి. క్వశ్చన్ పేపర్ కావాలంటే పాత గోడౌన్కి 7:30 కల్లా రా. ఈ పాటికి మెసేజ్ అందరిలో సర్క్యులేట్ అయి ఉంటుంది. అందరూ అక్కడికి వస్తూ ఉండుంటారు. మేడం ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన దగ్గర అస్సలు సమయం లేదు. 7:30 కల్లా పాత గౌడౌన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. ఆ తర్వాత విషయాలన్నీ మాస్టర్ గారికి చెప్దాం. అన్నట్టు తారా, మనది 8వ కేసు, అది రోష్ని మేడంది. ఇందులో మాత్రం బాగా పనిచేయాలి. Guys, మీ ముందు ఈ బాక్స్ కనిపిస్తుందిగా, అందులో డబ్బులు వేయండి. అందరూ రండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. మీ మొబైల్స్ ఉన్నాయి కదా, మీ వైపుకు తిప్పుకోండి. అందరూ మీ ముందు టేబుల్ మీద ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఫైల్స్ తీయండి. రోష్ని మ్యామ్, పరిగెత్తండి పరిగెత్తండి. ఎవరు కదలకండి, ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడండి. త్వర తలపేసే ముందు. ఎరా తీదరు, డబ్బులు తీసుకొని పారిపోతావా? పద, ఇటుపక్క వచ్చి నుంచో. పదండి, ఇక్కడ లైన్లో నిలబడండి. ఎవరు ఎక్కడికి వెళ్ళరు. కరిష్మా, పరిధి, వీళ్ళందరూ మన స్కూల్ పిల్లలే. సారీ మేడం, సారీ సిగ్గు లేదా మీ అందరికీ? ఇలా చీటింగ్ చేయడం మూలంగా మీరు ఎగ్జామ్లో పాస్ అయితే అయిపోతారు, కానీ కేవలం ఎగ్జామ్లో మాత్రమే పాస్ అవుతారు. మరి జీవితం మాట ఏమిటి? మీ భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేడం ఇదిగో తీతరు, మొత్తం డబ్బంతా వీడి దగ్గరనే ఉంది. నకుల్, నువ్వా? నీకు తెలుసా వీడు? నా క్లాస్లోనేగా చదివేది. నకుల్, ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేసావు ఇదంతా? ఇది నా ప్లాన్ కాదు, విశాల్ ప్లాన్. విశాలా? మేడం, విశాల్ మన ఎక్స్ స్టూడెంట్, ప్రిన్స్ కి కూడా సీనియర్. మీ అందరినీ ఏం చేయాలో నేను తర్వాత ఆలోచిస్తాను, కానీ అంతకంటే ముందు విశాల్ని కలవడం చాలా ముఖ్యం. నన్ను కలవటానిక? అయినా మ్యామ్, మీరు ఏ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు? మ్యామ్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మేడం, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇతని ప్లానే, తనకి డబ్బులు కావాలి. ఎలాంటి ప్లాన్? చూడు, ఎంత ప్రయత్నం నువ్వు నన్ను ఇరికించడానికి చేస్తున్నావో అంతే ప్రయత్నం గనక ఆవిడ్ని క్షమించమని అడగటంలో చేస్తే నేను క్షమిస్తారేమో కదా మేడం? అయినా కూడా మొదటిసారి మీరంతా వచ్చారు, నిలబడే ఉన్నారు. కూర్చోండి ప్లీజ్. ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ? చాయ్ కాఫీ తప్పకుండా తాగుతాం. బిస్కెట్లు ఉంటే ఇంకా బాగుంటుంది. నో, వీఆర్ గుడ్, థ్యాంక్ యూ. చూడు, మాట మార్చుకు. ఈ దొంగతనానికి నువ్వే ప్లాన్ చేసావు. నకుల్, నువ్వు ఒప్పుకోవే? సరే అయితే నేనేం చెప్పాను నీకు? నాకు కొంచెం డబ్బులు కావాలి, కొత్త మొబైల్ కొనుక్కోవాలి. అప్పుగా ఇవ్వ ప్లీజ్. డబ్బుల అవసరం ఎవరికి ఉండదు ఫ్రెండ్, నాకు ఉంది.
కానీ డబ్బులు ఇంటెలిజెన్స్ తో కూడా సంపాదించవచ్చు. నిన్ను చూస్తే నాకు కుర్రాడు గుర్తొస్తున్నాడు. వాడు నీలాగానే స్కూల్లో. వాడికి డబ్బు అవసరం ఉంది, కానీ వాడు ఎప్పుడూ ఎవరిని అప్పడగలేదు. అప్పక్కర్లేదా? మరేం చేయాలి? వాడికి తెలుసు ఎగ్జామ్స్ రాబోతున్నాయని. ఏ టీచర్ దగ్గర పేపర్ ఉందో వాడు తెలుసుకున్నాడు. అచ్చం మీ స్కూల్లో లాగా. ఆ టీచర్ పేరేంటి? రోషిని మ్యామ్ కదా, ఆవిడ దగ్గర పేపర్లు ఉన్నట్టే. టీచర్ దగ్గర? అయితే వాడేం చేశాడు, ఆ పేపర్లు దొంగిలిచ్చాడు. టీచర్ కి తెలిసే? టీచర్ కి తెలిసి కాదు, తెలియకుండా వాడు బుర్ర ఉపయోగించాడు. టీచర్ స్టాఫ్ రూమ్ కి వెళ్ళినప్పుడు వాడు కిటికీ వైపుకి ఒక రాయి విసిరేశాడు. అప్పుడు టీచర్ కిటికీ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వాడు చాటుగా పేపర్ దొంగిలిచ్చాడు. తర్వాత స్టూడెంట్స్ అందరికీ ఈ విషయం చెప్పేశాడు. పేపర్లన్నీ అమ్మేశాడు. వాడికి ఫుల్గా డబ్బులే డబ్బులు, ఎక్కడా అప్పు చేయకుండా. అర్థమైందా? నేను కూడా చేస్తాను. ఐడియా ఇచ్చిందైతే నువ్వే కదా. నువ్వు చెప్పకపోతే ఆలోచించేవాడిని కాదు. ఐడియా? నేను నీకు జస్ట్ ఒక కథ చెప్పానంతే. అయినా ఐ లవ్ స్టోరీ టెల్లింగ్, నీకు తెలుసు కదా. ఇన్ఫాక్ట్ మ్యామ్, నేను ఒక పుస్తకం రాస్తున్నాను, మీరు ప్లీజ్ చదవండి. ఇదిగో ఒక కాపీ నాకు కూడా పంపించే. అదరక్ మూసుకుంటావా? కాదంటే దొంగతనం ఎలా చేయాలో చెప్పాడు మేడం. తను నిన్ను బావిలో దూకమని సలహా ఇస్తే నువ్వు నిజంగానే దూకేస్తావా? నీకంటూ ఒక ఆలోచన లేదా? కానీ మ్యామ్, నేను అలా ఏమనలేదే. ఇప్పుడు ఒక రైటర్ చెప్పిన మాటల్ని ఎవరైనా సీరియస్ గా తీసుకొని తప్పు చేస్తే దానిలో రైటర్ తప్పే ఉంది మ్యామ్. నకుల్, మీ అమ్మా నాన్నలతో నేను ఒకసారి మాట్లాడాలి. వద్దు మేడం, ఆయన గురించి మీకు తెలీదు. నన్ను బాగా కొడతారు మేడం. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను, ఎప్పుడు చేయను. ఈసారికి క్షమించేయండి ప్లీజ్. నా ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. చాలు చాలు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నీకు. థ్యాంక్ యూ మేడం. పదండి. బాయ్. అన్న ఓ కాపీ. రోష్ని మ్యామ్. మ్యామ్, కళ్ళ కిందకి డార్క్ సర్కిల్స్ వచ్చినట్టు కళ్ళకు కూడా తెలియదు మ్యామ్. అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎగ్జామ్స్ కోసం. అబ్బా, ఇప్పుడు ఇంకా సల్మాన్ చాచు బేటా కంటే కూడా నాకే ఎక్కువ మార్కులు వస్తాయి. చూస్తూ ఉండండి. చూడు, జాగ్రత్తగా విను, సరేనా? ఎగ్జామ్ మొదలైన మొదటి 10 నిమిషాల్లో నువ్వు టాయిలెట్ వంకతో బయటికి రా. నువ్వు నాకు క్వశ్చన్ పేపర్ చూపించి కాపీ తీసుకెళ్ళు. మీ క్లాస్లో ఎవరెవరికైతే కాపీలు కావాలో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రా, సరేనా? ఇంకా మిగతా క్లాస్లో ఎవరికైనా కాపీలు కావాలంటే వాళ్ళలో ఒకళ్ళు రావాల్సి ఉంటుంది. అయినా నేను పరిధికి ప్లాన్ చెప్పేశాను, తను వస్తుంది. సరే, బాయ్. రోషిని గారు, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాస్టర్ గారు, నాకెందుకో గానీ అనిపిస్తోంది ఏదో తప్పు జరగబోతుందని. ఇప్పుడేం పొరపాటు? రాత్రంతా మేలుకొని టీచర్స్ కొత్త పేపర్ సెట్ చేశారు. అది మీ నిర్లక్ష్యం వల్ల. అవును, పేపర్లు అయితే మార్చేశాను. అయినా చీటింగ్ జరగచ్చేమో కదా. మనం స్టూడెంట్స్ మీద ఒక అన్నేసి ఉంచాలి. స్కూల్లో మొదటిసారి పరీక్షలు జరగటం లేదు రోషిని గారు, ప్రతి సంవత్సరం అవుతాయి. నేనుంటుండగా ఈ స్కూల్లో చీటింగ్ జరగనే జరగదు, ఎప్పుడు కూడా. పరీక్షకి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. కానీ మాస్టర్ గారు, స్టూడెంట్స్ అందరినీ చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. ఎక్కడైనా కాపీలు దొరికితే అప్పుడు చెప్తాను నేను వీళ్ళ పని. ఈసారి కానీ నాకు ఎవరి దగ్గరైనా కాపీ దొరికిందో వాళ్ళని మళ్ళీ పరీక్షలు రాయనివ్వం.
రాయ్. మేడం మేడం నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు వీలు కాదు, ముందు ఎగ్జామ్ పూర్తి చేయి. వెళ్ళనివ్వండి మేడం, చాలా అర్జెంట్. అరగంట అయ్యాక వెళ్ళు. ఇప్పుడు పర్మిషన్ లేదు, కూర్చో. సార్ మే ఐ గో టు వాష్రూమ్? వద్దు, అసలొద్దు. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ వెళ్ళనివ్వండి సార్. సరే వెళ్ళు. సార్ నేను వాష్రూమ్ వెళ్ళొచ్చా? అరే వద్దమ్మా, పేపర్ రాయ్. సార్ అర్థం చేసుకోండి సార్. సరే వెళ్ళు. ఇట్లా ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోయేది. ఏం చేస్తున్నావు నువ్వు? అరే, నువ్వు వెళ్ళిన వెంటనే నీ వెనకే వస్తే సరికి అనుమానం రాదు? సరే సరే, డబ్బులు తెచ్చావా? తెచ్చాను. ఇంకా పేపర్? ఒక నిమిషం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా, సరేనా? పేపర్లో ఇదిగో, తొందరగా తీసుకో. పూర్తిగా ఉన్నాయిగా? తొందరగా తొందరగా. రోష్ని మ్యామ్, చెప్పాను కదా బెస్ట్ ఆఫ్ లక్. కానీ ఏం చేద్దాం, దురదృష్టం వెంటాడుతుంది నిన్ను. ఏం చేసుకుంటావో చేసుకో. సార్ మే ఐ కమ్ ఇన్? సార్ కమ్ ఇన్. ఏయ్ ఆగు. సార్ మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. ఆగు ఆగు ఆగు. చేయి చూపించు. వాచ్, దుపట్టా. సరే కూర్చో. సార్ నన్ను బాగా చెక్ చేస్తారు కానీ నిన్ను అసలు సరిగ్గా చెక్ చేయరు. ఈ కాపీ నువ్వు నీ దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు. ఇంకా క్లాస్లో అందరికీ ఇచ్చేయి. సార్ సార్ చూడండి, కరిష్మా చేతిలో కాపీ ఉంది. తను చీటింగ్ చేస్తాను, చూడండి సార్. స్లిప్ ఏది? సార్ సార్ ఇప్పుడే తన చేతిలో ఉంది. తను ఎక్కడో దాచిపెట్టినట్టుంది. ఉండండి, ఇప్పుడే చెక్ చేస్తాను. సార్ తన నరేష్ కి పాస్ చేస్తూ ఉండగా నేను కళ్ళారా చూశాను. సార్ ఇప్పుడే కదా మీరు నన్ను చెక్ చేశారు. గిట్టి నీ సీట్లో నువ్వు కూర్చొని పేపర్ సార్, రాసుకో. నేను కళ్ళారా చూశాను సార్. ఆఖరి అరగంటే మిగిలింది. ఎగ్జామ్ తొందరగా పూర్తి చేయండి. 10 నిమిషాల్లో బయటికి రమ్మన్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏం రాయలేదు కూడా నేను.
పేపర్ సార్ 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 లాస్ట్ క్వశ్చన్ సార్ ప్లీజ్ రాయండి. నేను చెప్పానా పేపర్ మీద ధ్యానం సార్ ఉంచమని? ప్లీజ్ సార్ టైం సార్ అయిపోయింది. ప్లీజ్ ఒక లాస్ట్. ఓకే సార్ సార్ దీని తర్వాత ఏం చేయలేము ఇప్పుడు. సార్ సార్ 2 minutes సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ 1. మేడం 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 కిట్టి కిట్టి మీ క్లాస్లో చీటింగ్ ఏం జరగలేదు కదా? అయింది మేడం, దానివల్ల నా ఒక ఆన్సర్ మిగిలిపోయింది. ఆ కరిష్మా ఉంది కదా, దాని దగ్గర కాపీ ఉంది. ఏంటి కాపీనా? కరిష్మా మీ క్లాస్ నుంచి బయటికి వెళ్ళిందా? వాష్రూమ్కి వెళ్ళింది, అప్పుడే తెచ్చింది అనుకుంటా కాపీ. అందుకే పరిధి మాటి మాటికి వాష్రూమ్కి వెళ్తానని పట్టుబట్టి. మేడం 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 మాస్టర్ ఎక్కడ ఉన్నారు? ఏమైంది చెప్పు. పరిధి కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏంటి? ఇప్పుడు పరిధి ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇంటికి తీసుకెళ్ళడానికి. మీ స్టూడెంట్స్ లో ఎగ్జామ్ టెన్షన్ చాలా ఉంది. ఏమిటో పిల్లలకి ఏమైందో అర్థం కావట్లేదు. ఈ పరీక్షలేమో కానీ ఏదో భూతం అనుకుంటున్నారు. మార్క్స్ కోసం పిల్లలు చీటింగ్ కూడా చేస్తున్నారు. మేడం బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు పర్మిషన్ లేదు. వెళ్ళనివ్వండి మేడం, చాలా అర్జెంట్. ఇప్పుడు వీలు కాదు, ముందు ఎగ్జామ్ పూర్తి చేయి. ఈసారి ఫస్ట్ క్లాస్ లో మార్కులు తెచ్చుకుని చూపించు, అప్పుడు నేను నీ పెళ్లి చేయను. కానీ ఒక్క మార్కు తక్కువ వచ్చినా సరే నోరు మూసుకుని పెళ్లి చేసుకో, తెలిసిందా? ఇవాళ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా? మీరెవరు? నేనే నీకు SMS చేశానుగా. ఎంత వెయిట్ చేయించావో నువ్వు నన్ను. నేను చాలాసేపు ఎదురు చూస్తూ ఉన్నాను. మీ క్లాస్ నుంచి ఎవరు రాలేదు. రోష్ని మ్యామ్ నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు. హో రోష్ని మ్యామ్, అంటే నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయిపోతావు. ఏడాకు, ఏడిస్తే ఏమవుతుంది చెప్పు. ఏడవకి ఏం చేయగలను? నాన్న చెప్పారు ఈసారి కానీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వకపోతే నాకు పెళ్లి చేసి ఇస్తారని. ఇంత తొందరగానా? హో, అంటే నీ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఎవరు చెప్పారు కానీ సరిగ్గానే చెప్పారు. మరణం అన్ని ప్రాబ్లమ్స్ నుంచి తప్పిస్తుంది. కానీ నువ్వు అలాంటిది ఏం చేయొద్దు. అయితే ఇప్పుడు నేను ఏం చేయను? ఇప్పుడు నీకు ఇంకేది మంచిగా అనిపించదు. మనసులో ఏవో ఆలోచనలు వస్తాయి. ఏమో విముక్తి పొందాలనే ఆలోచన కూడా రావచ్చేమో శాశ్వతంగా. ఎందుకంటే పెళ్లి నుంచి విముక్తి మరణమే ఇవ్వగలదేమో. చూసావా, ఒక్క రోష్ని మ్యామ్ మొండితనం మూలంగా ఏమైందో. అవును, ఇదంతా రోష్ని మ్యామ్ తప్పే. ఆవిడ మూలంగా నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నీకు ఇలాంటి ఆలోచన కూడా రావచ్చు. మెడకి తాడు బిగించి ఫ్యాన్కి ఊరేసుకోవాలని. అరే పిన్ని, ఏరా అదరాకు నువ్వా? అరే బంటుకి కాస్త ఒంట్లో బాలేదు, నేనే తీసుకొచ్చిద్దాం అనుకున్నాను. స్వతంత్ర దేశం. వాగుతూనే ఉంటావు. వెళ్ళు వెళ్ళి కిచెన్ లో పెట్టి. బాలెట్ వెళ్ళాడుకో. చింటూ బయటికి వెళ్ళి ఆడుకో. వెళ్ళొస్తాను పిన్ని. ఆగాగు అదరక్, ఇంకో పని చేసి పెట్టు. ఎలాగో వచ్చావు కదా, చిన్న పని. లోపల గదిలో ఫ్యాన్ పాడైపోయింది, కొంచెం చూడవా దాన్ని? దా తొందరగా రా. పరిధి, ఏ పరిధి, నేను అదరక్ని. అరే పిన్ని ఫ్యాన్ బాగు చేయమని చెప్పింది. తెరువు. అరే తెరువు అమ్మా. ఏ పరిధి ఏం చేస్తున్నావు? అయ్యో పిన్ని పిన్ని. పరిధి పరిధి వదిలే వదిలే నన్ను, నేను చచ్చిపోవాలి. పరిధి ఇంత కనిపెట్టి కూర్చున్నా కూడా చీటింగ్ జరిగింది. మీరు చెప్పండి, మీ క్లాసులో చీటింగ్ జరిగిందా? లేదండి. ఇంకా మీ క్లాసులో? సార్ అస్సలు లేవు. రోషిని గారు,
ఒక్క స్టూడెంట్ కూడా తలెత్తి పైకి చూడలేదు. ఈ స్కూల్లో చీటింగ్ జరగనే జరగదు. మీ క్లాస్ నుంచి ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళారా? వెళ్ళారు. మాస్టర్ గారు, వాష్రూమ్ వంకతో క్లాస్లోకి కాపీలు వచ్చాయి. కానీ రోషన్ గారు, పిల్లలు వాష్రూమ్ నుండి వెనక్కి వచ్చినప్పుడు నేనే స్వయంగా చెక్ చేశాను. అప్పుడు వాళ్ళ దగ్గర నాకేం దొరకలేదు. రోషన్ గారు, మీ కళ్ళతో మీరు ఎవరైనా చీటింగ్ చేయడం చూసారా? లేదు మాస్టర్ గారు. అంతే, చీటింగ్ అవ్వలేదు. మిస్ రోషిని. ఇన్స్పెక్టర్ గారు, మీరు స్కూల్లోనా? ఆ విషయమే అలాంటిది. ఆ పరిధి ఏంటి? పరిధి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏమిటి? సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఎలా ఉంది తను? కంగారు పడాల్సిందేం లేదు కదా? ఆ అమ్మాయి సేఫే, కానీ మీరు కాదు. యు ఆర్ అండర్ అరెస్ట్. పరిధి ఆత్మహత్య యత్నం చేసింది. దట్స్ రియల్లీ సాడ్. కానీ అందులో నా తప్పే ఉంది. నేనేం చేశాను? చూడండి, విచారణ తర్వాతే అన్ని విషయాలు క్లియర్ అవుతాయి. ప్రస్తుతానికి పరిధి సూసైడ్ నోట్ దొరికింది మాకు. అందులోని పూర్తి నింద మీ మీదే మోపింది. సూసైడ్ నోట్? ఎస్, సూసైడ్ నోట్. అందులో రాసుంది మీ ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకుందని. ఇన్స్పెక్టర్ గారు నమస్కారం. నమస్కారం సర్పంచ్ గారు. రోషిని, ఆర్ యు ఓకే? మీరు రావడం మంచిదైంది. రోషిని గారు, వీళ్ళే పరిధి తల్లిదండ్రులు. మీకు అగేన్స్ట్ గా వీళ్ళు ఎఫ్ఐఆర్ రాయించారు. చూడండి, నాకు తెలిసి మీరు ఎంతో బాధలో ఉన్నారండి. థ్యాంక్ గాడ్ పరిధికి ఏం అవ్వలేదు. మీరు కూడా ఏం తక్కువ చేయలేదు కదా. మా అమ్మాయితో ఎలా ప్రవర్తించారు చెప్పండి మేడం. చూడండి, మీరు అబద్ధం చేసుకుంటున్నారు. రోషిని గారిని నేను ఎప్పటి నుంచో ఎరుగుదును. పిల్లల పట్ల ఆవిడ ప్రవర్తన చాలా బాగుంటుంది. తారా పట్ల జరిగినా మీరు ఇలాగే చెప్తారా? చూడండి సర్పంచ్ గారు, తను రాసిన లెటర్ చదివాను నేను. సర్పంచ్ గారు, ఎగ్జామినేషన్ హాల్ మధ్యలో వాష్రూమ్కి వెళ్తానని పర్మిషన్ అడిగింది తను. నేను ఇలా కుదరదని చెప్పానంతే. బస్ తను ఎక్కడ చీటింగ్ చేస్తుందోనని వద్దన్నానంతే. పరిధి చీటింగ్ చెయ్యదు మేడం. ఈ ఏడాది తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాల్సింది. చూడండి, ఇవాళ పొద్దున మీ అమ్మాయి ఎగ్జామ్ ప్రెషర్ మూలంగా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు రోషిని పరుగును వెళ్ళింది తన దగ్గరికి. ఎలా ఉందో తెలుసుకోవడానికి. మీరేమో ఆత్మహత్యాయత్నానికి కారణమైందంటారు. చూడండి, మేమేం అంటలేదు. మేము నిస్సహాయులం. కళ్ళకు కట్టినట్టుగా తను రాసిన ఉత్తరం ఏం చెబుతోంది. సారీ రోషిని గారు, ఇది చట్ట ప్రక్రియ. రేపు ఉదయం వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ ముందు మాత్రమే మీకు బెయిల్ దొరుకుతుంది. అంతవరకు విచారణ పోలీస్ కస్టడీలోనే అవుతుంది. సరేనా సర్పంచ్ గారు? సరే ఇన్స్పెక్టర్ గారు. వాట్? మీ ముగ్గురికి ఏమైనా పిచ్చి పెట్టిందా? ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారో తెలుసా? ఈ విషయానికి పర్మిషన్ ఇవ్వను నేను. నో మేడం, ఫెయిల్ అయ్యేది ఎవరండి? చీటింగ్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవ్వాల్సిందే. నో మోర్ డిస్కషన్. మీరు అలాంటి ఏ పని చేయరు. మేడం, దీంతో పరిధి సూసైడ్ అటెంప్ట్ కి ఏమన్నా సంబంధం ఉందేమో. విషయాన్ని పట్టుకోవడానికి ఇంతకు మించిన మంచి పద్ధతి లేదు మేడం మన దగ్గర. కిట్టి, మనం ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడలేం. అర్థం మేడం, ఈ పేపర్స్ వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి మాత్రమే. మాక్ పేపర్. ఇంకా మేడం, దీంతో కేవలం విషయాలు మాత్రమే పట్టుబడ్డు. ఈ పేపర్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా పట్టుబడతారు. నేను ఒక్కరితో ఇంత పెద్ద డిసిషన్ తీసుకోలేను. ఒంటరిగా ఎందుకు? మాస్టర్ గారు, మీరు ఒంటరి వారు కాదు రోషిని గారు. నేను కూడా మీ వెంటే ఉన్నాను. ఇది స్కూల్ రెప్యుటేషన్ విషయం అండి. మనకి తెలియాలి కదా ఇందులో ఎవరెవరు ఉన్నారో. తర్వాత స్కూల్ పరువు, ఇంకా నా ఉద్యోగం రెండూ పోవడం కంటే వీరి మాటలు వినడమే చాలా మంచిది అనుకున్నాను. రోషిని, బెయిల్ పేపర్స్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాము. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆలస్యం. అరే ఎవర్రా అది? క్వశ్చన్ పేపర్ పాత గోడౌన్ లో 200 రూపాయలకే దొరుకుతున్నాయి. ఇవాళ రాత్రికి
ఎవరో కానీ నా బిజినెస్ మీదే దాడి చేయటానికి చూస్తున్నారు. ఈ డబ్బు మీద నాకు తప్ప ఇంకెవరికీ హక్కు లేదు. గాయ్స్, అందరూ ముందు పెట్టి ఉన్న డబ్బాలో మీ డబ్బులు వేయండి. అక్కడ ఇక్కడ ఎక్కువ చూడకండి, డబ్బులేండి అంతే. ఇప్పుడు మీ ముందున్న టేబుల్ మీద ఎన్వెలప్స్ ఉన్నాయి. మీ క్వశ్చన్ పేపర్లు తీసుకోండి, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ పేపర్లు ఎవరమ్ముతున్నారు? పేపర్లమ్మి డబ్బులు ఇక్కడే వదిలేశాడా? సార్, మీరు తప్పు పేపర్ ఇచ్చినట్టున్నారు. చూడమ్మా, ఎవరైతే చదవకుండా వస్తారో వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. పేపర్ సాల్వ్ చేయి. ఏమైంది? ఏం లేదు. ఓ మై గాడ్, ఇందులో ఒక్క ప్రశ్న కూడా సేమ్ లేదే. ఇది బ్లాంక్, ఇది బ్లాంక్, ఇది బ్లాంక్ అన్న, ఇది కూడా బ్లాంక్. బాగుంది. ఇది చూడండి, అన్ని బ్లాంకే. మన చాలా మంది విద్యార్థులకి ప్రశ్నలు నచ్చినట్టు లేవు, అందుకే వీటికి సమాధానాలు రాయలేదు వీళ్ళు. కరిష్మా, నీ పేపర్ కన్నా ఈ పేపర్ ఏమైనా తేడాగా ఉందా? మీరేమనుకుంటున్నారు? మన స్కూల్ పేపర్లు ఊరికే అవుట్ అయిపోతాయా? ఎంత సమయాన్ని మీరు క్వశ్చన్ పేపర్ సంపాదించడానికి ఉపయోగించారు, అంత టైంని చదవడానికి ఉపయోగించుంటే దీని అవసరం వచ్చి ఉండేది కాదు ఇవాళ. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ ఫెయిల్ అయిపోయారు. మీరందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. పాత క్లాసులోనే పాత బెంచ్ మీద కూర్చోండి, ఇంకా అదే బెంచ్ మీద కూర్చోండి వచ్చే ఏడాది కూడా. రేపు మీ అందరూ మీ తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకురండి. ఏం కరిష్మా, ఇప్పుడేం మాట్లాడవే? మామూలుగా రోజంతా మాట్లాడుతూనే ఉంటావు. సమాధానం చెప్పు. అది మేడం, కిట్టి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అందుకే చీటింగ్ చేశాను. ఏంటి? నువ్వు నీ లైఫ్లో కాంపిటీషన్స్ అన్ని ఇలాగే గెలుస్తావా? నువ్వు చెప్పు, ఎందుకు చీటింగ్ చేసావు? చెప్పు. అమ్మ కొడుతుంది. ఫస్ట్ డివిజన్ లో పాస్ అవ్వకపోతే చాలా కొడుతుంది. బాగుంది. నువ్వు? మ్యామ్, పాస్ కాకపోతే నాన్న దుకాణంలో కూర్చోబెడతారు. మ్యామ్, అబ్బా అంటారు మార్క్స్ తక్కువ వస్తే సల్మాన్ చాచా దగ్గర పరువు పోతుందని. ఏంటి? ఇప్పుడు నీ కోరిక తీరినట్లేగా. ఇప్పుడు ఇంకా నాన్నకి ఇన్సల్ట్ అవ్వదు. వాళ్ళ అబ్బాయి చీటింగ్ చేస్తూ పట్టుబడ్డాడని ఆయనకి తెలిసినప్పుడు. సారీ మేడం. సారీ వల్ల ఉపయోగం ఏమిటి? కేవలం నువ్వు ఒక్కదానే పశ్చాత్తాపడుతున్నట్లున్నావే. అరే, మీకేమైనా అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి. ఒక్కసారి కాదు 1000 సార్లైనా అడగండి, నేను చెప్తాం. ఎప్పుడైనా వద్దని చెప్పావా మీకు అసలు? అందరూ కలవండి, మాట్లాడుకోండి, కలిసి చదువుకోండి. కానీ చీటింగ్, కష్టపడడానికి ఏ షార్ట్ కట్ ఉండదు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. నీ బుర్రలోకి ఏమైనా ఎక్కిందా? ఏమైనా నేర్చుకున్నారా? అవును సార్. సరే, రేపు ఇదే పేపర్ మళ్ళీ రాయాలి. ఇంకా
ఈ రోజుకి నేను మిమ్మల్ని అందరినీ క్షమించేస్తున్నాను. సార్ చిరంజీవ మీరు పిలిచారు కదా. నిన్నెవరో కలవాలంటేను. సర్పంచ్ గారు అదిగో వచ్చింది. నమస్తే. నమస్తే. పరిధి, నేను ఎవరిని కలుసుకోను. నాకు పరీక్షలు, నేను చదువుకోవాలి, వెళ్తాను. పరిధి విను. ఐఎమ్ సారీ. నేను నిన్ను చీటింగ్ చేయనివ్వాల్సింది. కనీసం నువ్వు ఎగ్జామ్లో పాస్ అయిపోయి ఉండేదానివి. సూసైడ్ అటెంప్ట్ చేసేదానివి కాదు. చాలా చాలా పెద్ద తప్పు జరిగింది నా వల్ల. ఐఎమ్ సారీ. నమస్కారం సార్. నమస్తే. పరిధి, ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? సర్పంచ్ గారు, దాన్ని ఏడిపించడం కోసం ఇక్కడికి పిలిపించారా? లేదు లేదు, అదేం లేదు. మేము కేవలం మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంకా మాట్లాడడానికి ఏముంది, అంతా అయిపోయింది కదా. మీరు అనుకుని ఉంటారు పిల్లని ఒంటరిగా పిలిపించి నచ్చ చెప్పి ఏదో విధంగా పంపించేద్దామని. మేము అలా జరగనివ్వం. మీరేంటైతే ఊహిస్తున్నారో అలాంటిదేం లేదు. చాలా భరించాం మేము. ఈవిడ్ని జైలుకి పంపించి తీరుతాం. ఆపండి మీరు ఇంకా. ఇందులో రోషిని మేము తప్పేం లేదు. పరిధి, నువ్వు భయపడకమ్మా, మేము నీ వెంట ఉన్నాం. నాకు తనంటే భయం లేదమ్మా, నాకు మీరంటే భయం నాన్న. పరీక్షలంటే భయం వేస్తుంది నాకు. పరిధి, నువ్వు మీరు నన్ను మాటి మాటికి భయపెడుతుంటా చూడండి. క్లాస్లో ఫస్ట్ రాకపోతే నీకు పెళ్లి చేసేస్తానని. ఆ మాటకి భయపడతాను నేను. ఎందు మూలంగానే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేకపోయేది నాకు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నిజమే చెప్తున్నానమ్మా. నేను బ్రిలియంట్ కాదు, నేను క్లాస్లో ఫస్ట్ రాలేను, కానీ నాకు చదువుకోవడం అంటే ఇష్టం. అయినా నేను ఎప్పుడు ఆపావమ్మా చదువుకోవడానికి? నేను ఇలా క్షణ క్షణం భయపడుతూ చదవలేనమ్మా. ఫస్ట్ రాకపోతే అది చేసేస్తావు, ఇది చేసేస్తావని. ఏమిటవుతుంది, ఏమిటైపోతుంది నేను క్లాస్లో ఫస్ట్ రాకపోతే? పెద్ద ఉద్యోగం కదా, అంతే కదా. నేను చిన్న ఉద్యోగమే చేసుకుంటాను, నన్ను చదువుకోనివ్వండి కనీసం. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ గోల. ఎవరికి ఏమి తేడా ఎప్పటిదో నేను చదువుకోవాలనుకుంటున్నానా లేదా అనేది. అందుకే ఈ విషయానికి కూడా తేడా పడేది కదేమో, నేను ఉన్నానా లేదా అని. అలా అనకమ్మా. ఏమో, మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. తెలుసో తెలియకో తన మీద ఎంత ప్రెషర్ పెట్టామంటే తను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. తల్లి పరిధి, చూడమ్మా, చిన్నప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసేదానివో అమ్మా నాన్న నిన్ను క్షమించేవారు కదా. చూడమ్మా, మేము ఒక తప్పు చేశాం, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు ఇంకా చదువుకోవాలనుకుంటున్నావు కదా, చదువు, బాగా చదువు. ఇక మీదట ఇలాంటి అఘాయిత్యాలకు మాత్రం ఒడిగట్టుకో. నేను అలా ఎప్పుడు చేసి ఉండేదని కాదేమో, అతను అలా నాకు చెప్పు ఉండకపోతే. ఎవరు? నాకు తెలుసు ఎవరు. అరే సార్, నేనేం చేయలేదు సార్. సార్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఇది చూడు,
ఇందులో డబ్బు తీసుకొని పారిపోతున్నవాడు నువ్వు కాదని చెప్పగలవా? ఓ అన్నా, ఇది వీడి ఫోన్లో ఫోటోనే, మేమే తీసాం దీన్ని. సార్ ఫోటో అయితే ఎవరైనా కంప్యూటర్తో కూడా చేయొచ్చు కదా. అవును, తయారు చేయగలరు. ఫోటోలు ఎవరైనా తయారు చేయొచ్చు. పరిధి ఇతలే కదా? అవును. సార్ నేనేం చేశాను సార్? సార్ నేనైతే కథే కదా చెప్తున్నాను. చాలు విషయాలు చాలు, ఇంకా కథలు చెప్పకు. నీకు కథలు రాసే సరదా ఉంటే పుస్తకాలు రాయి. ఇంకొకళ్ళ ఆలోచనలతో జీవితాలతో ఆడుకోకు, అర్థమైందా? ఇవే తెలివితేటలు ఇంకో దగ్గర చూపించుంటే ఎంతో బాగుపడేవాడివి. తీసుకెళ్ళండి వెండి. సార్ నువ్వు నా స్టూడెంట్వే కదరా, నేను నీకు ఇదే నేర్పించాను రా. వీడిని తీసుకెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ మీరేమైనా చేయగలరేమో ప్లీజ్ సార్. మ్యామ్, నన్ను క్షమించండి మ్యామ్. ఇంకేం ఆలోచించకు, మనసు పెట్టి జాగ్రత్తగా చదువుకో. ఓకే? ఒక పని చెయ్యి, నువ్వు ఇది చదువుకో, ఆ తర్వాత నువ్వు నాకు చెప్పు. సరే, నేను నీకు హిందీ నేర్పిస్తాను, నువ్వు నాకు మ్యాథ్స్ నేర్పించు. ఇలా ఇవ్వు, అలా తీసుకో. ఓకే? ఓకే. నవాజ్ బేటా, సమాజంలో నా పరువు కాపాడు. నీకు 2 మార్కులు తక్కువ వచ్చేనా పర్లే. సల్మాన్ భాయ్ కొడుకులాగా చీటింగ్ మాత్రం చేయకు, తెలిసిందా? मार्क्स के पीछे भागते भागते कुकर बन गए, कुकर बन गए। ओ प्रेशर 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 कुकर बन गए। మ్యామ్ ఎక్స్ట్రా షీట్. మన ఆదాఫుల్ కథల్లో ఇంకో కొత్త కథ చేరింది. ఏమైంది? స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. ఎగ్జామ్స్ అంటే తెగ భయపెట్టేసేవాళ్ళు అనుకో. చాలా ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని నేను. మన నీ మీద కూడా ప్రెషర్ ఉండేదా? అంటే నీ నుంచి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళా? ఎందుకు ఆశించరు? ఆ రోజుల్లో పిల్లలందరినీ వచ్చిన మార్క్స్ ని బట్టి జడ్జి చేసేవాళ్ళు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు. మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు చెడ్డవాళ్ళు. గుప్తా గారు అబ్బాయికి అయితే మంచి మార్క్స్ వచ్చినాయి, నీకెందుకు రాలేదు అబ్బాయి? పోల్చడం, కంపారిజన్, విసిగిపోయేవాడిని నేను కదా. ఎగ్జామ్స్ ని బాక్సింగ్ రింగ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓడిపోయారనుకోండి, ఇక లైఫే ఓవర్ అనుకుంటారు. ఎగ్జామ్స్ అండి, ప్రశాంతంగా రాయనివ్వండి. మార్కులు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. రైట్? అవును, నేనంటాను ఇంత ప్రెషర్లో చదవడం వల్ల ఉపయోగం ఏంటి అని. రోజు చదువుని ఒక రొటీన్ గా తయారు చేసుకోవాలి. ఒకవేళ క్లాస్లో ఏదైనా అర్థం కాలేదనుకోండి, మీ స్నేహితులను, టీచర్ను అడిగి తెలుసుకోండి. తల్లిదండ్రులు మీరు చెప్పండి, మీ పిల్లల చదువు టెన్షన్ తగ్గించేందుకు మీరేం చేస్తారు చెప్పండి. నేను పిల్లల్ని కూడా అడగదలుచుకున్నాను. మీరేం చేస్తారు? ఇప్పుడు మీ ఎగ్జామ్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు మీ ఎగ్జామ్స్ ప్రెషర్ నుంచి మీరెలా బయటపడతారు? ఆలోచించండి, పరస్పరం మాట్లాడుకోండి, దీని పరిష్కారం వెతకండి. ఎందుకంటే మీకు మీరే ప్రతి ఆధా అడుగుని ఫుల్ చేయాలి. వెళ్దామా? పద. మేమిద్దరం వెళ్తున్నాం. మేము వెళ్ళాక మీరు మాత్రం ప్రెషర్ కుక్కర్ కాకండి. బై, టేక్ కేర్. టేక్ కేర్. టాపర్ చెప్పెళ్ళింది. టేక్ కేర్.